అందరికీ. ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా జూబ్లీస్‌లో. ఇక్కడ ఏంటిదంటే చాలామంది ఇప్పుడు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఇప్పుడు 3 ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఈ ప్రధాన పార్టీ కార్యకర్తలు కూడా చాలా గట్టిగా అది అది మన ప్రచారం బాగా చేశారు. ఎలక్షన్స్ ఇంకా 1-2 డేస్ ఉన్నాయి. ప్రచారం ఈరోజు ముగియనే ఉంది. బట్ ఏంటిదంటే ఇక్కడ ఉన్న ప్రజలు చాలామంది కోరుకునేది ఏంటిదంటే ప్రజెంట్ రూలింగ్లో ఉన్న పార్టీకి ఓటు వేయడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టుగా చాలామంది ఆలోచిస్తున్నారు. అంటే మన ఇండైరెక్ట్ ఏంటంటే కాంగ్రెస్కి వేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే నవీన్ యాదవ్ గెలిస్తే కొన్ని పనులు అవుతాయి. రూలింగ్లో ఉన్న పార్టీ కదా, ఇటు డబుల్ బెడ్రూమ్లు కానీ, రోడ్లు క్లీన్ కానీ, ఇంకా గవర్నమెంట్ పథకాలు కానీ, ఇంకేమైనా ఉంటే లోకల్ పర్సన్ కాబట్టి పని చేసుకోవచ్చు అన్నట్టుగా చాలామంది ఒపీనియన్ ఉన్నది. ఇంకా కొంతమంది ఏంటంటే మాగంటి గోపీనాథ్ ఉన్నాడు కదా, మాగంటి గోపీనాథ్ ఎక్స్పైర్ అయిపోయిండు. వాళ్ళ అది సతీమణి పోటీ చేస్తుంది సునీత. వాళ్ళు పోటీ చేస్తే సింపతితోనే ఓట్లు పడే ఛాయిస్ వస్తుంది. కానీ బీఆర్ఎస్ ఓటు వేయడం వల్ల ఏంటిదంటే కొన్ని పనులు కావండి. ఎందుకంటే అది రూలింగ్లో లేదు. ఈ 3 సంవత్సరాలు అది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే 0 అయ్యే ఛాయిసెస్ ఉంది. ఎందుకంటే రూలింగ్లో లేని పార్టీ పథకాలు ఏం తీసుకొని వస్తుంది? ప్రతిపక్షానికి పనులు వేయాలంటే గవర్నమెంట్ ఒప్పుకోదు. కాబట్టి దానికి వేస్తే కొంచెం అది పనులైతే నియోజకవర్గానికి అయితే కావు. ఆలోచించండి. ఇంకోటి బీజేపీ వల్ల ఉంది కదా, బీజేపీ వాళ్ళకంటే ఓటు అది వేసినా కూడా వ్యర్థం అనిపిస్తుంది. ఎందుకంటే అది మెజార్టీ పోటీలో కూడా ఉండదు. ఎందుకంటే ఆ పోటీ ఎట్లా అంటే ఈ బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఈ రెండింటి మధ్యన పోటీ ఉండబోతుంది. అది అవుట్ రైట్లా ఈ బీజేపీ పరిస్థితి ఏంటిదంటే ఓటు శాతం పెంచుకోవడానికి వస్తుంది. కానీ రీసెంట్గా జరిగిన ఇష్యూ అది మొండమర్కెట్లో జరిగిన ఇష్యూ ఉంది కదా, అది మన మార్వాడి గో బ్యాక్ అనే నినాదం. ఆ నినాదంలో ఏంటిదంటే అది మన యాదవులను వాళ్ళు క్లియర్గా వాళ్ళ వర్షంలో క్లియర్గా ఇచ్చింది. ఏమని చెప్పిందంటే घर घर పిరికే దూద్ బేసిన వాళ్ళ తూకొని 20 బోల్నేకు అని మన డైరెక్ట్ యాదవులనే తింటిండ్రు. అట్లాంటిటప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము మన తెలంగాణ ప్రజలు ఏమని చెప్పిందంటే ఇది తెలంగాణను ఇట్లా అవమానించిన క్షమాపణ చెప్పాలంటే వాళ్ళు ఏ నిమిషం కూడా ఏ టైంలో కూడా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ వాట్ బ్యాక్ తీసుకోలేదు. వాళ్ళకు అది క్షమాపణ చెప్పలేదు. నెక్స్ట్ వాళ్ళ తరపు నుంచి ఏంటంటే బీజేపీ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే ఇంకేమంటుందంటే ఉల్టా వాళ్ళను దేశద్రోహులుగా చిత్రీకరించాలి అట్లా అని తిట్టిండ్రు. ఏంటంటే తెలంగాణ ప్రజలు తాగుబోతోళ్ళు, మీరు తిండిపోతోళ్ళు, మీరు పని శాత కాదు, వేస్ట్ ఫెయిల్స్ అని అంత డైరెక్ట్ అన్నా కూడా ఆ పార్టీ వాళ్ళకు సపోర్ట్ చేసేది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు మనం బుద్ధి చెప్పాలంటే మన చేతిలో ఉన్నది ఒక ఓటు అనే ఆయుధం ఒకటే ఉంది. ఆ ఓటు ద్వారా ఏం చేయాలంటే గరు పిరికే దూది వేసిన వాళ్ళు అన్నారు కదా, దానికి మనము బుద్ధి చూపించాలి, మన బలమేందో చూపించాలి. కాబట్టి బీజేపీకి ఓటు వేయడము నా ఉద్దేశం ప్రకారం అయితే వేస్ట్. ఇంకొకటి ప్రచారాలు ఇక్కడ పాల్గొనేటోళ్ళు చాలామంది బయట నుంచి వచ్చి చేసిండ్రు. అదంతా బరిలాగా శాస్త్రం అయ్యేటట్టున్నది. ఏదో పబ్లిక్ని చూసో ఇది ర్యాలీని చూసో ఓటేసి మోసం అయితే చేసుకోకండి. ఎందుకంటే బరిలక్క దగ్గర అట్లనే జరిగింది. మొత్తం రాష్ట్రం మొత్తం అక్కడ వాళ్ళ ఆ ఊరు దగ్గర కాంగ్రెస్ ఇండిపెండెంట్ దగ్గర చాలామంది